బీఫామ్ ఇస్తే గెలిచిండు సత్యశీలారెడ్డి గోపాల్పేట మండలంలోని మన చిన్నారెడ్డి అన్న గారు చెప్పడము చాలా బాధాకరమైన విషయం. అప్పుడు మా మండలము నాగర్కర్నూలు నియోజకవర్గానికి ఉండేది. అప్పుడు మాకు బీఫాము దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చిండు, చిన్నారెడ్డి సార్ గారు ఇచ్చింది. కాబట్టి నేను ఎంపీపీగా గెలవడం కూడా దామోదర్ రెడ్డి సార్ గారు ఇచ్చిన ఫామ్తోనే గెలిచిన తప్ప చిన్నారెడ్డి గారు కాదు. నేను గెలిస్తే మళ్ళా సత్యశీలారెడ్డి గారికి ఎక్కడ ఎంపీపీ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి మాకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో మండలంలో వాళ్ళకి ఎంపీటీసీ టికెట్లు ఇవ్వడానికి బాగా ప్రయత్నం చేసి అట్లా ఇప్పించుకున్నాడు టికెట్. ఎంపీటీసీ టికెట్ ఇచ్చి మాకు మెజార్టీ రాకుండా ఆపోజిట్ వాళ్ళని గెలిపించుకొని లాస్ట్కు మాకు ఏమైందంటే డ్రా అయింది. మా మండలం డ్రా అయింది. కొంతమంది మా అన్నలకు తెలుసు, విలేకరులు డ్రా అయితే భగవంతుడు ఇచ్చిండు నాకు ఎంపీపీ. అలా చిన్నారెడ్డి నువ్వు ఇయ్యలే, నాకు భగవంతుడు ఇచ్చిండు ఎంపీపీ. ఆ రోజు ఆ మండలము జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విపరీతమైన తెలుగుదేశం పార్టీకి అది ఎట్లా ఉందంటే ఒక కంచుకోట అనుకోండి. దాంట్లో యుద్ధం చేయడానికి సత్యశీలారెడ్డి, నేను ఒక భార్యగా చెప్తున్నా, ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించినాయి. మేము శవాల మీద ఏరుకున్నామా ఏమో చెప్తాడు, శవాల మీద పైసలు ఏరుకునే కుటుంబం అంట. అన్న ఒక ఆడపిల్లని చెప్తున్నా, నేను శవాల మీద పైసలు ఏరుకునే కుటుంబం కాదు నాది. ఈ రోజు నా ఇంటికి నా పొలికపాటు వచ్చి 10 మంది అన్నం తింటారు. నీ ఎమ్మడి తిరిగితే నీళ్ళు తాగిరాపోండి, చాలా తాగిరాపోండి. ఇదే నా భర్త కండువలి అని అడిగితే 30 కండువలు ఇచ్చిన సత్యశీలారెడ్డి సరిపోలే నీకు, మానేమడిగేది రాని నేను దొరకపోయినా నా భర్తను. 50 టోపీలు ఇచ్చినా కదా, 10 టీషర్ట్లు ఇచ్చినా కదా, నీ ఎమ్మడి తిరిగి నా పెద్దలు నా తాతలు ఇచ్చిన ఆస్తులు నా భర్త అమ్ముకున్నాడు. మేము కాక తిరిగి రాజకీయం చేస్తే లాస్ట్ నేను ఎంపీపీ వరకు నా కారముకొని మేము బయట మీద తిరిగినాం. నీకు నా భర్త విలువైన కాలాన్ని పెట్టి పైసలు పెట్టి ఆర్థికంగా కాలం విలువగా అన్ని విధాలా నీకు సేవలు చేసి చాలా చాలా నా కుటుంబం నష్టపోయింది. నువ్వు అన్నావు కదా ఈయన చేయి పెట్టుకొని చెప్పమని, నేను చెప్తున్నా ఒక భార్యగా, ఈయన చేయి పెట్టుకొని నా భర్త ఫైనాన్షియల్ గా ఎంత నష్టమైంది నేను చెప్తున్నా. అది నీ నుంచి పర్టికులర్ గా చిన్నారెడ్డి నుంచి నా కుటుంబం సర్వనాశనమైంది. ఈ సభా వేదిక మీద ఈ అవకాశం నువ్వే ఇచ్చినావు నాకు. మళ్ళా ఎప్పుడు చెప్పాలి, నా కసిని ఎప్పుడు వెళ్ళవసుకోవాలనుకున్నా ఇప్పుడు నాకు ఇచ్చినావన్నా. ఇప్పుడు నేను నిజంగా నీకు నమస్తే చెప్తున్నా, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినావు. నా భర్త గోపాల్పేటలో నా భర్త మార్కెట్ యార్డ్ పెడితే ఏది పొలకపాటు తీసుకుపోయినావంటవా? నాకు 100 ఎకరాల పొలాలు ఉన్నాయా? వరిధాన్యం మండించుకుంటే ఆరవోసుకొని నా ఊరికి తీసుకోనికే నీలాగా భూసాంపులం కాము. మాకు వచ్చిన 6-7 ఎకరాలు మా సర్పంచ్కి వెళ్ళిపోగానే అమ్ముకున్నాం మేము. మళ్ళీ మీరెందుకు అమ్ముకోరు రాజకీయం చేస్తే? మీ 10 ఎకరాలేమో 100 ఎకరాలు అయితే మాలాంటి చిన్న చిన్న సర్పంచ్లు ఎంపీపీలు చేస్తున్నాము 7 ఎకరాలు మొత్తం అమ్ముకుంటాం. ఎందుకన్నా తేడా? మీకు మాకేంది తేడా? నాకు అర్థం కాదు. నువ్వు ఇవ్వాలనుకుంటే, నువ్వు పదవి ఇవ్వాలనుకుంటే నీకు అవకాశం ఎప్పుడున్నది తెలుసా? జెడ్పీటీసీ ఉండే తెలంగాణ వచ్చినప్పుడు ఎవరికి మున్ననూరు రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చినప్పుడు నా భర్తకున్నది అప్పుడు అవకాశం. నీకు నిజంగానే నాకు చేయాలని ఉంటే అప్పుడు నువ్వు టికెట్ ఇస్తుంటే ఎందుకు ఇవ్వాలప్పుడు? ఏంటి నువ్వు నాకు ఇచ్చింది టికెట్? నీకు సేవ చేసినావు, నీకు మెజార్టీ తెచ్చినావు, నిన్ను గెలిపించినావు. నీకోసం నా భర్త 20 ఎన్నేళ్ళు, ఒక 10-15 ఏళ్ళు విలువైన కాలాన్ని వేస్ట్ చేసిండు. నువ్వు నా భర్త గురించి మాట్లాడేది? ఎత్తిన రూపాయి పెడితే ఆటానికి కొనికి రాదా? మళ్ళీ అట్లాంటి గురించి నువ్వెందుకు పేరు తీస్తున్నావు? అట్లాంటి నువ్వెందుకు పేరు తీస్తున్నావు? సత్యశీలారెడ్డిని నువ్వెందుకు మెన్షన్ చేస్తున్నావు? నువ్వు కుటుంబాలు గాని పేరు గాని వ్యక్తిగత దూషణకు వస్తావా? ఈ రోజు నుంచి మానుకుంటావా? మేఘారెడ్డి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతావు అంటే నువ్వు నిరంజన్ రెడ్డి గారు రామచంద్ర ఈ ముగ్గురే వనపర్తి నియోజకవర్గాన్ని ఏలాలని ఏమైనా రాసుకొచ్చుకున్నారా? మాలాంటి వీర కుటుంబాల నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్యే అయ్యే మీరు చెయ్యలేనటువంటి అభివృద్ధి పనులు 14 నెలల్లో 8 కోట్ల అభివృద్ధి పనులు చేసిండు. ఆ కాలంలో ఎమ్మెల్యే మీలాగా ఇంకా పెద్ద పెద్ద పదవులలో ఉంటే ఇలా వనపర్తి జిల్లాను ఇంకా ఎక్కడికో తీసుకుపోతాడు. ఆయన గొప్పతనం చూసి, ఆయన కష్టపడే తత్వం చూసి అది ఓడ్చుకోలేకపోతున్నావు. ఏమన్నా నీకు ఐష 70-80 ఏళ్ళు వచ్చినాయి, నడవ శాత కాదు, ఇక కూర్చోరాదు. నీకు మంచిగా చెప్తున్నా, ఒక ఆడపిల్లను నువ్వు నన్ను కూడా చెల్లెమ్మ అని పిలుస్తుంటే నేను కూడా అన్నా. నువ్వంటే నాకు కూడా చాలా గౌరవం, ఇప్పటికి కూడా
నా భర్తనే గాని నా కుటుంబాన్నే గాని వ్యక్తిగతంగా విమర్శిస్తే సత్యశీలారెడ్డి కాదు ఇప్పటి నుంచి ప్రభావం అటాక్ చేస్తుంది. నేనే 100 ఎకరాల భూములు కొనుక్కోలే, నా భర్త శవాల మీద ఎక్కుంటాడు. నా ఇంట్లో ఇవాళ 10 మందికి అన్నం పెడతా పొలికపాళ్ళ. నువ్వు పెట్టావరా తిరుమలాపురంలో ఎప్పుడన్నా 10 మందికి అన్నం? నువ్వు మోట రొట్టెలు 100 ఇళ్ళకి తెప్పించుకొని తింటావు. నేను నా ఇంట్లో రొట్టెలు చేసి 10 మందికి పెడతారా? లేదా శవాల మీద ఎక్కునే కాలాలు నువ్వా? ఈ విషయం నాకు చాలా బాధ కలిగించింది. రా నా ఊరికి రా, పొలికపాడుతురా. నువ్వు నా భర్త నేను ఈనాడు సర్పంచ్ చేసినవరా? నా ఊళ్ళో నా భర్తం చేసుడైందిరా. నువ్వు తిరుమలాపురంలో దమ్ముంటే నువ్వు తిరుమలాపురంలో ఈనాడు చేసుకోరా? ఆడ తెలుస్తుంది నా భర్త ఈనాడు సర్పంచ్ నువ్వు నాకు చేసింది, నా గ్రామ ప్రజలు చేసిండ్రు, ఈ రోజు కూడా చేస్తారు. ఈ సభా వేదిక మీద చెప్తున్నా, నా పొలికపాడు గ్రామ ప్రజలు చాలా గొప్పలు. ఈ రోజు కూడా చెప్తున్నారు, రెడ్డి నువ్వు దేనికన్నా నిలబడు, నీకు మించిమే ఓటేయం. నువ్వు కూడా వద్ద సాధారణ స్టేజ్ మీద ఈ ప్రజలకి ఈ ఊరికి ఏ మందు పెట్టినవయ్యా నువ్వు అంటే ఇంత ప్రేమ అని అడిగినోడు నాకు తెలుసు. లబ్బడులే గాని నా ఊరు ప్రజలే గాని వస్తే ఆ మాట అడిగినోడు. మందు పెట్టలే, సర్పంచ్ త్యాగం చేసి వాళ్ళకి పనులు చేసిండు. ఏమన్నా రాజశేఖర రెడ్డి కానప్పుడు 100 స్కీములు వచ్చినాయి. మేమేమన్నా ఇల్లు కట్టుంటే 10 రూపాయలు తీసుకున్నామా? అధికారుల నుంచి 1000 రూపాయలు ఆశించినామా? ఏ వ్యక్తి నుంచి అన్నా మేము లంచం తీసుకుంటున్నామా? మా భర్త కానీ మా కుటుంబం నుంచి ఎవరమన్నా అది నిరూపించు. నీకు శాతనైతే నీకు దమ్ముంటే అది నిరూపించు. సత్యశీలారెడ్డి అనే పేరు మెన్షన్ చేసి ఇంతలు ఇదిగా మాట్లాడతావా? ఫస్ట్ నీ ఇంట్లో వంట చేసి నువ్వు తిని అందరికి ఎక్కడో నేర్చుకో, అప్పుడు ఎవరనేది తెలుస్తుంది. 100 ఇళ్లలో రొట్టెలు వేసుకొని తినుడు కాదు, 100 పెళ్ళాలతో రొట్టెలు వేపించుకొని తినుడు, 100 పెళ్ళాలు షా వస్తే తాగుడు కాదు. అప్పుడు ఎవరు శవాల మీద ఏం నేర్పుకున్నారో తెలుస్తుంది. మస్తు బాధ అవుతుంది నాకు ఈ మాటలు అంటే. మేమా శవాల మీద నేర్పుకున్నాం? ₹10 పెడితే ఆటానికి పనికిరామా? అడుగులేని కూర్చున్నారు. ఇదా మీ పెద్దరికము? ఇంకా ఆయనకు సపోర్ట్ ఉండాలి అంటే ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే కాకూడదు, నువ్వే కావాలి. నేను అదే ఆ పదవి అయింది, నాకు ఈ పదవి వచ్చింది, నేను అంతెత్తుపోయినా, నేను ఇంతెత్తు ఎట్లకెళ్ళిపోతావు? నువ్వు అంతెత్తుకు ఏడుంచి పోయినావు? మేమందరము ప్రతి మండలంలో ప్రతి కార్యకర్త వనపర్తి ప్రతి మండలం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓట్లు వేస్తే నువ్వు ఎమ్మెల్యే పోయి అంత పెద్ద పదవులలో పోయినావు. ఎట్లకెళ్ళిపోయినా? నేను తెచ్చిన ఏమొచ్చి తెస్తాను. మరి నీ కొడుకు అది ఏం పని చేసిందని ఆ పదవి ఇప్పించుకుంది. అవసరమా నీ కొడుకు? అంత పనులు చేసిన వాళ్ళు ఎవరు లేకుండా ఎట్లకెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇప్పియలే? మరి మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఇంకా నువ్వంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అవి ఉంచుకో. అవి ఆయనతో కూడా వద్దు. నేను ఇట్లనే వ్యక్తిగతంగా విమర్శిస్తా, ఇంకా ఏమో చేస్తాను. నీకు ఇష్టం ఉండి నువ్వు గెలుపుడు స్టార్ట్ చేసినావు చూడు, మీరు ఆపడం కూడా నువ్వే ఆపలేదు. ఇట్లనే గెలుపుకుంటా పోతా అంటే ఇంకా నీ ఇచ్చత ఏ మాత్రం ఉండదు. ఇంకా నీ ఇచ్చత అనేది అస్సలు ఉండదు. మాట అన్నా కూడా మంచిగా ఉండొచ్చు. ఎమ్మెల్యే అనే అక్కే నీకు లేదు, అర్హతనే నీకు లేదు. 14 నెలలల్లా 850 కోట్లు ఏమో చూసినాను పేపర్లో. నేను 850 కోట్లు తెచ్చింది వనపట్టి 14 నెలలలో. నీకు చేత కాకపోతే చూసుకో. దాన్ని కావు మనం పంపిస్తే మీకు కుదురుతున్నాడు. అట్లా ఆ పరిస్థితి నువ్వు నేర్చుకున్నావు. నేను ఎమ్మెల్యేగా వెళ్ళాను వాస్తవమే, దాని కూడా మనుషుల మీటింగ్ పెట్టాం, నాయకులు అందరూ ఉండి అలా జాగ్రత్త లేదు వాస్తవమే, జాగ్రత్త ఎక్కినట్టు వెళ్ళామన్నా కుదురు పోసుకోలేదమ్మా ఎమ్మెల్యే బరాబర్ ఎస్ మీరు అందరూ ఓకే అంటే వెళ్ళటం మీ ఓకే కాకపోతే మీరు తీసుకోకపోతే చెప్పి ఇంకో మాట మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 4 ఊళ్ళో ఇస్తారు కదా, మరి గోపాల్పేట సెంటర్ లో పెట్టాలన్నా విస్తీర్ణత చేసి వేరే గ్రామాలకు ఉపయోగపడేటట్టు కూడా పెట్టుకోవాలా? ఆయన చెప్పింది కదా, మసీదు ఇంట్లో లేకుండా మాట్లాడతారు. ఏం మాట్లాడకుండా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మేము ఏదో టికెట్ రాలేదు కదా అని చెప్పేసి ఎమ్మెల్యే గారి మీద మీరు బుద్ధలు జరుగుతారు. అయినా ఎన్ని డబ్బులు తీసుకొచ్చుకోవాలి? మరి 4 సార్లు టికెట్ ఇచ్చారు కదా, ఒకసారి మంత్రి గారు ఇచ్చారు కదా, ఇచ్చారా? ఇచ్చినాక మనకి ఎన్ని పైసలు ఇచ్చినాము? ఏమో సిగ్గు బుద్ధితో మాట్లాడుతున్నా కన్నతల్లి లాంటి పార్టీని మీకు అవమానించడం ఎంతవరకు సమస్య లేదు. ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అంట ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నట ఎట్లా కనిపిస్తున్నా బాబు? ఈ దోస్తులు నిరంజన్ అంటున్నావా? వేరే అభివృద్ధి చేయడానికి ఇప్పుడు రంగాలు చెప్పులు తోడుకుంటున్నా 470
అయినా కానీ సిగ్గు రాకపోవడం వల్ల వాళ్ళతో నేను పక్కన చేరుకోడు వేరే వాళ్ళతో మాట్లాడడం ఎవరైనా సిగ్గుగా ముస్లింలకు చెప్పండి వాళ్ళ బట్టి ప్రజలు గమనిస్తూ ఖచ్చితంగా గుర్తు చెప్తాం మేము తొందరగా గుర్తు చెప్తాం ఇంకా మేము వదిలేస్తాం ఎందుకంటే పెద్ద మనిషి మైండ్ సరిగ్గా లేదు నడవలేకపోతున్నాడు వయసు మీద పడుతుంది పోలే ఏదో మా ఊరిని వదిలేస్తాం కదా ఆ విధంగా అనుకున్నాము ఇంకొక సంఘటన చెప్తా మేవారెడ్డి గారు ఎన్నో కూడా పాపం కంప్లైంట్ చేయలేదు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కంప్లైంట్ చేస్తే అధిష్టానం తెలిసిందే ఆయన ఇన్నాళ్ళ మిత్రుడు కొన్ని వ్యక్తులు మీకు తెలుసు కాబట్టి పిలిస్తే వాళ్ళ ముందుగా కూర్చున్నాడు చిన్నారెడ్డి గారు ఇట్లా మీరు లోకల్ అన్ని ఇబ్బందికరమైన పనులు చేస్తున్నారు టీఆర్ఎస్ నేను చేసుకోవాలి కరెక్ట్ కాదు అంటే వాళ్ళ ముందర ఇట్లా కూర్చొని ఇక్కడ ఉంటాడు చాలా తిప్పుకోడు అలా అపరిశుభ్రలాగా గజనీలాగా ప్రవర్తిస్తాడు 10 నిమిషాలు ఎంత టైప్ చేస్తాడు అని ఇక నడతాయి ఆయన అర్థం ఏ లెవెల్లో ఉందంటే విశ్వవిఖ్యాత మహానటుడు అంటే ఎవరంటే అది వచ్చి చిన్నారెడ్డి గారు ఇంకొకటి మోసర్ల ల్యాండ్ గురించి మాట్లాడాడు మోసర్ల ల్యాండ్ ఇల్లీగల్ అంట అయ్యా నీకు నిజంగా నువ్వు ఒక నీతి మంత్రులు అయితే 4 వేల కింద నీకు తెలుసు జీవో వస్తుంది గోపాల్పేట కూడా శిలాపథకం వేయాలి మోసర్ల వేయాలి కదా మరి 4 రోజుల కింద ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయొచ్చు అదే తుమ్మల గారికి ఫోన్ చేయొచ్చు అలా ఇట్లా పరిస్థితున్నా కూర్చొని మాట్లాడదాము అట్లా కాకుండా ప్రతిపక్ష నేతగా చిల్లరగా వచ్చి దాని మీద శిలాపథకంలో కూర్చొని తొలి చేస్తూ అభివృద్ధి శాతం యోగి శాతం అవసరానికి వయసుగా ఢిల్లీ అంటారు ఢిల్లీకి రాజు అంటారు ఏమిటి మీరు ఢిల్లీకి రాజు ఇవి వచ్చి కూర్చొని గల్లీలో యుద్ధం తీసుకుంటున్నాం ఇదేనా నేర్చుకున్నది వాళ్ళ అన్న గురించి మాట్లాడాడు వాళ్ళ అన్న కూడా నాకు పరిచయం చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళ అన్న గురించి ప్రస్తావన తీసి కాబట్టి నేను చెప్తున్నా ఈయన ఏదో వాళ్ళ అన్న పిల్లలంటే ఎంతో వాళ్ళ అక్కడ పిల్లలంటే ఎంతో వాళ్ళ అక్కడ అంటే ఎంతో గురించి నేను ఎక్కువ చెప్పాను ఈయన గురించి ఏ గురించి నిమిషం చెప్పుకోయాను ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే చాలా పెద్ద బుక్ రాస్తాను ఆయన కూర్చుంటే అదే పనిలో ఉన్నాము ఖచ్చితంగా నువ్వు కానీ మాట్లాడకపోతే ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం రేపటి నుంచి మాత్రం ఇలాంటి తిక్క ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విధానాలు కానీ ప్రశ్నిస్తే మాత్రం నేను ఎంత వాడతాం నేను వనపర్తికి ప్రభుత్వం చెప్పి నేను ఈ విధంగా చెప్తాను ఇంకో విషయం నువ్వు ప్రభుత్వం గురించి మాట్లాడు ప్రభుత్వం గురించి చేసే మంచి పనుల గురించి చెప్పు ప్రజలకు డిసిప్లిన్ చేసిన గొప్ప చెప్పు స్కీముల గురించి చెప్పు అరే గెలిచిన సంవత్సరం అయింది ఇప్పటికీ ఆ నిరంజన్ రెడ్డి 100 ప్రెస్ మీట్లు పెట్టాడు కొనుగోలు ముఖ్యమంత్రి గారి నేను సిగ్గుగా ఏ ఒక్క రోజున పెట్టి ఖండించాలా ఏ ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీని తింటుంటే నువ్వు ఖండించావా ఖండియలే అంటే నీకు నీ ఉద్దేశం వేరు కానీ మేము గట్టిగానే ఉన్నాం ఎందుకు అవగాహన యువతలేరు మేధారెడ్డి గారి టీం చాలా బలంగా ఉంది కాబట్టి ఇంకొకసారి పదవి మీద భయపడింది అంటే జనాలు చూపిస్తాను నేను ఇంత మంచిగా గొప్ప భక్తులు నీకు మంచి అవకాశం ఇచ్చిండు పార్టీ ఎన్నో త్యాగాలు చేసిండు నీ కోసం ఎంతో మంది పుస్తకాలు నమ్ముకున్నారు ఎంతో మంది ఆశలు నమ్ముకున్నారు ఎంతో మంది పొలాలు నమ్ముకున్నారు అట్లా చేసి నీ ఎదుగుదల ఉండి నేను ఎమ్మెల్యే మంత్రిగా చేస్తే ఈరోజు నువ్వు నా గురించి మాట్లాడతావు నా గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు నా పేరు తీసుకున్న బిడ్డ నా పేరు తీసుకున్న నా నమ్మకం పేరు తీసుకున్నాను గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి చెప్తున్నాను నేను రోజు చెట్టబడుతున్నాను రోజు నాకు ఇంకా పెద్ద పని ఏం లేదు నేను పెద్దలంటే లేసిన ఎవరైనా పెద్దలంటే మీరు విస్మరించి కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీద పడితే మేమందరం వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం ఏం నిర్ధారించాలి అధికారం అధికారం గుంజుకోవాలి నీ కార్యకర్తలు అధికారులు గుంజుకో నీ కార్యకర్తలు మీ కార్యకర్తలు గుంజుకో అంతేగాని మా పేరును తీసి నా పేరు తహసీల్దార్ ఎవరి పేరు ఇంకెవరి పేరు తీసుకోవడంగా వ్యక్తిగతంగా నాకు దూషిస్తే మాత్రం నేను మొత్తం చీకటి వ్యవహారం మొత్తం బయట పెడతా ఈ వీడియోని ఖచ్చితంగా వినకపోతే నేను ఇంటికి వచ్చి వీడియో ఇస్తా నేను ఖచ్చితంగా వీడియో చూపిస్తా మిత్రులారా ఇవన్నీ సాయం చేస్తున్నా ఆయన బహిరంగంగా క్షమాపణ ఆయన లెటర్ మీద క్షమాపణ చెప్పాలి ఈ రోజు వనపర్తి ప్రజలకు వనపర్తి ఎమ్మెల్యే గారికి మాకు మండల స్థాయి నాయకులకు గ్రామస్థాయి నాయకులకు బహిరంగంగా ఆయన లేఖ రాయాలి నా తప్పని క్షమించండి అని రాస్తే మీకు ఈ వీడియోలు కానీ ఈ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బయట పెట్టాలి లేకపోతే మాత్రం ఈ విషయాలు ఉండలేదు నువ్వు గేమిలో మేము దాన్ని ఎట్లా చేయాలన్నట్టు మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ.